తెలీదు. నీకు తెలియకుండా గ్లాసు హీట్ ఎలా ఎక్కింది? లేదు, ఇలాంటి పని నేనెందుకు చేస్తాను? నేనేది కావాలని చేయలేదు. స్టవ్ పక్కనే గ్లాస్ ఉంది. నేను చూసుకోకుండా పాలు కాయడం వల్ల అందులో ఆ గ్లాస్ ఒకటి వేడెక్కి ఉంటుంది. కావాలని నేనెందుకు చేస్తాను? నిజంగానా? మరి నాకేం అవసరం ఉండి అలా చేస్తానని అనుకుంటున్నా? చూడమ్మా, నువ్వు చెప్పింది నిజంగా నిజమైతే సంతోషమే. కానీ అసలే అన్నపూర్ణమ్మ గారికి మనమంటే అయిష్టంగా ఉంది. నువ్వు ఒకవేళ ఇలాంటిది ఏదైనా చేశావని అన్నపూర్ణమ్మ గారికి తెలిస్తే మెట్టినింట్లో బాధపడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు. విన్నావు కదక్క, నువ్వు అత్తింట్లో ఏ చిన్న పొరపాటు చేసినా జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. నా గురించి మీరెందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? ఇలాంటి పని చేయను. నాకు అవసరం లేదని చెప్తున్నాను కదా. ఒకసారి నీ నుదుటి రాత ఆ భగవంతుడు రాశాడక్క. కానీ ఈసారి నీ రాతను నువ్వే రాసుకునేలా చేశాడు. ఎలా రాసుకుంటావో నీ ఇష్టం. అక్కేమో తను చేయలేదంటుంది. మరెవరు చేసినట్టు? ఇదంతా అక్క మీద పడితే ఏమవుతుందో ఏంటో. రేపు ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని మనశ్శాంతిగా బతికినిస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. తులసి వనంలో గంజాయి మొక్క వీడు. వీడి వల్ల మనమంతా బలి అవ్వాలి. వీడు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించే వెంటనే. ప్రతి దానికి ఏమన్నా వాడి మీద పడతావో? నేనేమైనా కావాలని అంటున్నానా ఏంటమ్మా? వాడి చేష్టల వల్ల వాడి అన్న భార్య మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థం కావడం లేదా నీకు? రై, ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అన్నా, నా మాట వినన్నా? బయటికి అన్నా, నా మాట వినన్నా? నన్ను ఆగండి అన్న. పొమ్మంటే ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు? ఈ ఇంట్లో నాకు వీడు తోడుగా ఉంటేనే బాగుంటుంది. వాడిక్కడ ఉన్న దగ్గర నుంచి ఎలాంటి పనులే చేస్తుంటాడు. ఇంకో అరగంట నాన్నమ్మ ఎలాగూ వెళ్ళిపోతుంది. ఆ లోపు నాయనమ్మ వీడు ఎక్కడున్నాడని అడిగితే ఏమని సమాధానం చెప్తాం? అనవసరంగా నాయనమ్మతో నువ్వు తిట్లు తినాల్సి వస్తుంది. నా మాట విన్నా ఉండ నువ్వు. పుణ్యం కొద్దీ బిడ్డలంటారు. ఏ జన్మలోనో ఎన్ని పాపాలు చేస్తేనో వీడు నా బిడ్డై పుట్టాడు. చిచి, అయ్యో, చూసినావా? అటు తిరిగి ఇటు తిరిగి నన్ను తిట్టించినావు. ఏమో పోరా, ఏమో అనుకుంటే ఏమో అవుతుండది. అత్త, నువ్వు ఏమీ అనుకోవద్దు, ప్రశాంతంగా ఉండు. ఎల్రా, పద చెప్తాను. పద. ఏ వదలరా. రాత మా కష్టం నీ కష్టం అనుకుంటున్నావు. నన్ను ఇబ్బందుల్లో పడకుండా కాపాడాలనుకుంటున్నావు. అసలు నువ్వు ఎలాంటి వాడివో, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఏంటి కష్టపడి ఇప్పటిదాకా వంట చేసాం,
ఇప్పటికెప్పుడు 10 మంది వస్తారు అంటే ఏం చేస్తావు? ఆ వచ్చిన వాళ్ళందరికీ ఎలా సరిపెడతావు? అక్క, నువ్వెందుకు కంగారు పడతావు? నేనున్నాను కదా. వాళ్ళందరినీ సంతృప్తి పరిచేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాను? నువ్వు అలా చూస్తూ ఉండు, నేను చూసుకుంటాను. బామ్మగారు, నేను చెప్పడం మర్చిపోయాను. ఏమిటమ్మా? మీలాగే మాకు పద్ధతులు ఆచారాలంటే చాలా పట్టింపండి. అవునా? పద్ధతులు పట్టింపులు లేకపోతే వాడే మనిషి. శభాష్, నీకు కూడా పద్ధతులు పట్టింపులు ఉన్నాయన్నమాట. చాలా సంతోషం. చాలా పద్ధతిగా ఉంటాం బామ్మ. మరీ ముఖ్యంగా మా ఇంటి ఆచారం ప్రకారం వంట చేసిన తర్వాత దేవుడి సమక్షంలో పెట్టి స్వామివారికి నివేదించిన తర్వాతే మిగిలిన వాళ్ళు తింటారు. ఓహో, అవునా? మేము కూడా అంతే. మా ఇంట్లో కూడా ఏ వంట చేసినా సరే నిష్టగా దేవుడికి సమర్పించి ఆ తర్వాతే మేము భోంచేస్తాం. తెలుసు బామ్మగారు, నేను మీ గురించి చాలా విన్నాను. అబ్బా, దేవుడికి నివేదన చేసేటప్పుడు మీరేదో పాట పాడతారంట. నేనా? ఎప్పుడొచ్చినప్పుడు పాడేదాన్ని అమ్మాయి. మీ గొంతు చాలా బాగుంటుందని చెప్పారు. ఏదోలే, అప్పుడప్పుడు అలా పాడుతూ ఉంటాను. ఓయమ్మా, మా పెద్దమ్మ నవ్వను కూడా నవ్వుతుందా? యా పొద్దు చూడలేదే ఇట్టా నవ్వేది. ఇదేమో మా పెద్దమ్మని కూడా మాయ చేస్తుండదే. మీరేం అనుకోకపోతే మీ పాట నాకు వినాలని అనిపిస్తుంది. భలేదాని అమ్మాయి. అబ్బే, ఇప్పుడు ఆ పాటలని ఎందుకులే, మీరు కానివ్వండి. అవతల బంధువులు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళెలాగో వస్తారులేండి. వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వను. ఎలాగో దేవుడికి నివేదన చేస్తున్నాం కాబట్టి ఈసారికి మీ చేతుల మీదుగా కార్యక్రమం కానివ్వండి. ఏమిటోనమ్మాయి, నువ్వు మరీ మొహోట పెట్టేస్తున్నావు నన్ను. అమ్మా, అక్క, అవన్నీ దేవుడి దగ్గర పెట్టేయండి. బామ్మగారు మన కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన పాట పాడతారు.